హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మిలకన్. గైస్, నేను దురంధర్ 2 సెకండ్ టైం చూసిన, కానీ ఈసారి తెలుగు వర్జన్లో చూశాను. ఆనెస్ట్లీ చెప్పాలంటే హిందీ వర్జన్లో చూసిన ఫీల్ తెలుగులో నాకు అస్సలు రాలేదు. అది ఎందుకు అంటే బిగ్ రీజన్ డబ్బింగ్. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్కి తెలుగు డబ్బింగ్ వాయిస్ చాలా లోగా ఉంది. మాస్ సీన్లో ఇంపాక్ట్ రావాల్సిన చోట ఫ్లాట్గా అనిపించింది. సంజయ్ దత్ వాయిస్ కూడా ఎక్స్పెక్ట్ రేంజ్లో లేదు. విలన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, కానీ డబ్బింగ్ వల్ల ఇంటెన్సిటీ తగ్గింది. ఆర్ మాధవన్ మాత్రం ఓకే అనిపించాడు. ఆయన క్యారెక్టర్కి డబ్బింగ్ కొంచెం బెటర్గా సెట్ అయింది. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే, ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్కి కొంచెం బేస్ వాయిస్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేస్తుంటే సినిమా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా కంటెంట్, యాక్షన్, ఎలివేషన్ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ డబ్బింగ్ వల్ల ఫీల్ తగ్గిపోయింది అనే ఫీలింగ్ క్లియర్గా ఉంటుంది. హిందీలో గూస్ బంప్స్, తెలుగులో గ్యాప్. మీరు ఏ వర్జన్లో చూసినారో, హిందీనా తెలుగునా కమెంట్లో చెప్పండి. అండ్ వన్ థింగ్, ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాల్సిన సినిమా. ప్లీజ్, వన్ రిక్వెస్ట్, అందరూ చూడండి ఈ సినిమా. థ్యాంక్ యూ.